రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నాకు ఈ హోదా అడ్డొచ్చింది, లేకపోతే నేను కిందికి వచ్చి చెంప చెల్లు అనిపించేవాడిని అన్నాడు. ఆయనకు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా, కింద ఉన్నది జర్నలిస్టులే అయినా లేకపోతే తెలంగాణ పౌరుడు ఆర్ భారతీయ పౌరుడు ఒక మనిషి ఉన్నా కానీ, అక్కడ ఎవరున్నా ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కానీ కొట్టే హక్కు నువ్వు ముఖ్యమంత్రివి కాకపోయినా నీకు లేదు అనేటటువంటి కనీస రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని నేను ఆయనకి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు అంటుండు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుండడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాకు కంఫర్ట్, రెండోది ఏంటి అంటే ఆత్మగౌరవం. రేవంత్ రెడ్డి మోచేతి కింది నుంచి కారుతున్న నీళ్లు తాగలేదు, ఇతర జర్నలిస్టులు కూడా అట్లా తాగకపోవచ్చు. కాబట్టి ఆయన ముందు ఏమంటారు, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది ఓ పెద్ద ఆయనకి అవమానం అని అనుకోవడం అంటే అది ఆయన మూర్ఖత్వము లేకపోతే ఇంకోటి. ఆ తర్వాత ఫస్ట్ ఆయన ఎవరో ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రియా ప్రధానమంత్రియా ఇంకెవరైనా ఉండని, ఒక రాజకీయ నాయకుడు చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనలిస్ట్ జర్నలిస్ట్ని వాళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నించే చిత్తశుద్ధి ఒక రాజకీయ నాయకుడికి ఉంటుందా? అది రేవంత్ రెడ్డి అయినా కానీ ఇంకో రాజకీయ నాయకుడు అయినా కానీ అనేది ఆయన కొంచెం మైండ్లో పెట్టుకొని ప్రశ్నించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇంత కుతంత్ర కుళ్ళు రాజకీయాలలో ఉండి కూడా నువ్వు ఒక ప్రొఫెషనలిస్ట్ని క్వశ్చన్ చేస్తున్నావు, వాళ్ళ చిత్తశుద్ధిని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ముందు నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అన్నది కూడా నువ్వు ఒక్కసారి ఇంటర్స్పీక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక వర్గపు జర్నలిస్టులను నువ్వు పూర్తిగా దూరం పెట్టాలి, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి అని అనుకుంటున్నావు అంటే నీ గుండెలో ఎక్కడో ఒక పెద్ద భయం అనేది మొదలైంది. అది ఎక్స్పోజ్ అవ్వకముందే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఎందుకంటే కవులను కళాకారులను కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నట్టుగా జర్నలిస్టులను డిజిటల్ మీడియా జర్నలిస్టులను కొనుక్కుందామంటే వీళ్ళేమో సరళీకరణ వల్ల ఇంటింటికి ఒక జర్నలిస్ట్ తయారైనప్పుడు వీళ్ళందరినీ నేను ఎట్లా కొంటా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బులు సరిపోవు అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా రేవంత్ రెడ్డికి వచ్చి ఉండొచ్చు. ఆ భయాలన్నింటి వల్ల ఆయన ఇట్లా మాట్లాడుండొచ్చు. సరే, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత నిర్బంధం పెట్టినా కానీ ఈ ఫాస్ట్ యుగంలో ఆయన నిర్బంధాలకి తలొగ్గి ఇక్కడ పనిచేసేటటువంటి చిత్తశుద్ధి గల జర్నలిస్టులు ఉన్నారు అని అయితే నేను అనుకుంటలేను, కనీసం ఈ హాల్ వరకైనా. ఇకపోతే రేవంత్ రెడ్డి దృష్టిలో జర్నలిస్టులు ఎవరయ్యా అంటే, ఎవరైతే ఆయన అడుగులకు మడుగులొత్తుతారో, ఎవరైతే డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా రాష్ట్రంలో ఒక సీరియస్ అంశం నడుస్తున్నప్పుడు అవన్నీ పక్కకెట్టి అగోరి ఇష్యూనో లేకపోతే నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేటటువంటి ఇష్యూనో ఇట్లాంటి సమాజానికి అవసరం లేనటువంటి విషయాలని ఇంటర్వ్యూస్ చేస్తూ ఇలాంటివి మాట్లాడుతూ పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ తెలంగాణ ప్రజానీకానికి కావాల్సిన అంశాలని సైడ్ ట్రాక్ పట్టించి రాజకీయాలను వాళ్ళు చేసే తప్పులను పక్కకి నెట్టేటటువంటి విధానమే జర్నలిజం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారు. కొంచెం దయచేసి మీలో ఉన్న పెద్దలు ఆయనకు అవగాహన కల్పించి ఒక వర్క్షాప్ పెట్టి ఆయన వేదిక ముఖంగా ఏం మాట్లాడొచ్చు, రాజ్యాంగంగా మౌలికంగా ఉన్న ఆయన బాధ్యతలు సూత్రాలు కొంచెం మనకు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రచారం ఏంటంటే ఆ పార్టీ వాడు పెట్టించండి ఈ పార్టీ వాడు పెట్టించిన ప్రచారం కూడా మరి కాసేపట్లో కొంతమంది చేస్తారు. అందుకే చెప్తా ఉన్నా, నాగేశే పెట్టుకుంటూ మరి కాసేపట్లో నాగేశ్ కూడా అందరం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ ప్రచారం జరగొద్దని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడ మీడియా వాళ్ళు మీటింగ్ పెట్టినా కానీ అరే బీజేపీ వాడు ఉన్నాడు, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఎవడు లేడు, మేమే వచ్చినాం, మా ఆలోచననే కొంతమందిని మాకు నచ్చిన వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తాం. చలో నాగేష్. ఈ ప్రోగ్రామ్ పెట్టే ముందు చాలా మంది అంటే కొంతమంది ఫోన్ చేసి మా హాల్ని ఇస్తాం వాడుకోరు అని చెప్పారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, హాల్లో ఇస్తే బాగుండదు అని చెప్పేసి ఫస్ట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆడినాం, అక్కడ ఫుల్ అయినాయి అని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి మాట్లాడింది కదా, ఇక్కడ నుండి మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ హాల్ని ఎంచుకోవడం జరిగింది. సెకండరీ ఏంటంటే ఈ ఉన్న వాళ్ళందరం కూడా వేరే ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యేటోళ్ళం. ఇలా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వల్ల అందరం కలిసి అన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు అందరు జర్నలిస్టులు కలిసి ఇక్కడ కలవడం జరిగింది. దానికి ముందుగా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. ఏదైతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను కావచ్చు జర్నలిస్టులను కావచ్చు అంటా ఉన్నాడో, ముందుగా రేవంత్ రెడ్డికి మా నుండి ఒక డిమాండ్, ఏదైతే ఇంతకుముందు రగన్న కూడా చెప్పిండు, బరాబర్ కాంగ్రెస్ ఆఫీస్కి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ మాట మీ కాంగ్రెస్ పార్టీలో వెళ్తే ఏ ఒక్కరిని కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అని చెప్పేసి బైకట్ చేసుకొని మీకు దమ్ము ఉంటే, మీ మాట మీద దమ్ము ఉంటాయి. ఇంకోటి ఏదైతే శాటిలైట్ జర్నలిస్టులు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కావచ్చు వాళ్ళపైన కూడా ఆయన మాట్లాడిండు. ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసిరు, ఇక్కడికి మేము రాలేకపోతా ఉన్నాం, ఇక్కడ వీడియోలు కావచ్చు పేపర్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే మేము కవర్ చేస్తాం తమ్మి, మా యాజమాన్యం లంగది కావచ్చు కానీ మేము లంగలం కాదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంతటితో ముగిస్తున్నా, ఇది ఇంతే చెప్పేది.
సో మీడియాకి సంబంధించిన వాళ్ళు చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది. సో మేము రాలేకపోతున్నాం, బట్ మా సపోర్ట్ మీపై ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడికి రాలేకపోతున్నాం, కానీ అక్కడికి రావాలని ఉంది, కానీ కొన్ని ఒత్తిడిల వల్ల మేము అక్కడికి రాలేకపోతున్నాం అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు, అలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ఎప్పుడో పొద్దున ఇంట్లో లేచి ఎప్పుడో నైట్ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో ఒకప్పుడు జర్నలిస్టులు అంటే చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఒక దైవంగా భావించేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ మేము తిరిగి ఇంటికి వచ్చే వారికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా పెద్ద మంది కూడా మాట్లాడారు, చాలా పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడారు కాబట్టి. సో అన్న, మా డిమాండ్ ఒకటే, చాలామంది సీనన్న కానీ, పృథ్వన్న, రగన్న కానీ, శంకర్ అన్న, రంజిత్ అన్న, మీరందరూ ఉన్నారు. సో మా డిమాండ్ ఒకటే అన్న, ఇలాంటి మీటింగ్స్ మనం పెడుతూ ఉన్నాం, బట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం, మళ్ళీ తర్వాత ఇలా రిపీట్ అవుతూనే ఉంది. మీరందరూ యూనిటీగా ఉండి మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి, అలాగే ఏదైతే సంఘం లాంటిది గానో సో పెడుతున్నాం. 1 month 2 monthsకి మళ్ళీ దాన్ని మర్చిపోతున్నాం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దయచేసి ఈ సభ నుంచి డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్కరు, ఇంకోటి ఒక చిన్న డౌట్ ఉందన్న, మేము జర్నలిస్టులమా లేకుంటే సోషల్ మీడియా జర్నలిస్టులమా? ఎందుకంటే పెద్ద వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలన్న, చెప్పాలి మీరే అన్న. అసలు జర్నలిస్టం మనమే. సో అసలు డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు భయపడకండి. ఇలాంటి పెద్ద వ్యక్తులు చాలా మంది కూడా మన వెనకాల ఉన్నారు. మనం ఎవరికి అమ్ముడు పోకుండా పోరాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో మనందరికీ ఇలాంటి పెద్దల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో దయచేసి ఎవరు భయపడకండి, నిజంగా నిర్భయంగా కొట్లాడదాం. సో ఇలాంటి సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. నిన్న రాత్రి సీఎం గారి యొక్క మాటలు విని చాలా షాక్ గురయ్యా. ఎందుకంటే ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులకు మరి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న పట్టాలు బహుశా రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. ఆయనకున్న పట్ట ఒకటే ఒక పట్ట, సంచులు మోసే పట్ట. ఆ పట్ట తప్ప ఏ పట్ట లేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్భయంగా ఉన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇక ఒకడొక గొంతు, లక్షల గొంతుతో సమానమైనటువంటి ఇక్కడ జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు తక్షణమే అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటి చిన్న నెమ్మది ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని ఒక చిన్న కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులకు అడిగాను. ఎందుకంటే పెళ్ళే చాలా సంవత్సరాలు అవుతుంది. పెళ్ళే చాలా సంవత్సరాలు అవుతున్నప్పుడు ఎప్పుడు అన్నటువంటి ఇంట్లో దొంగతనం జరగలేదు. కానీ ఈ మధ్యలో అన్నటువంటి దొంగతనం జరగడం మొదలైంది. కానీ ఒక రోజు అన్నట్టు బంగారం పోయింది. వాళ్ళ భార్య, అరే ఇంట్లో బంగారం పోయింది, ఎక్కడ పోయింది? ఇంకొక రోజు డబ్బులు పోయినాయి, ఇంకొక రోజు ఉప్పు, కారం, పసుపు అన్నీ పోతున్నాయి. కానీ వాళ్ళ భార్యకు నిద్ర పట్టడం లేదు. దొంగ ఎవరో తెలియట్లేదు. ఎలాగైనా సరే దొంగను మేము ఖచ్చితంగా పట్టుకుంటామని నిద్రాహారాలు మానేసి ఆ రోజు రాత్రి పడుకోకుండా ఆ దొంగను కనిపెట్టుకోవడానికి అలాగే చూస్తూ ఉంది. కానీ తర్వాత మళ్ళీ ఇంకో డబ్బులు దొంగతనం జరిగే సందర్భంలో అక్కడున్న దొంగను చూసి వాళ్ళ భార్య కూడా షాక్ అయింది. అక్కడున్న దొంగ ఎవరో కాదు, భర్త. కానీ అక్కడున్న దొంగ భర్త అయితే బయట మాత్రం చెప్పుకున్నది మా భర్త శ్రీరామచంద్రుడు అని. అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా పనిచేస్తుందనేటువంటి మేము తెలియజేస్తా ఉన్నాం. అంత ఇంతకుముందు అందరు మాట్లాడిన దానికి, రగన్న మాట్లాడిన దానికి కొద్దిగా తేడా అనిపించింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని. అలాగే ఐఎన్పిఆర్ను వాడుకొని సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, అంటే నాకన్నా ఒక 5,000 మంది సబ్స్క్రైబర్లు తక్కువనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరేమో వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. నీకేమో పుణ్యానికి వచ్చిన పైసలు కాబట్టి యూట్యూబ్ నడిపించుకొని నీకెందుకు యూట్యూబ్ ఛానల్, మరి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అనేది నీకెందుకు అనే విషయాన్ని కూడా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులలో రగన్న కానివ్వండి, లేదంటే సీనన్న కానివ్వండి, మైపాలన్న కానివ్వండి, లేదంటే ఇక్కడ రానటువంటి మల్లన్న కానివ్వండి, ఇంకెంత ఎవరన్నా కానీ శంకరన్న, మొన్న శంకరన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజ్యానికి టార్గెట్ అయి వాళ్ళు జైలుకు పోవడమా లేదంటే పోలీస్ కేసులకు పోవడం అనేది జరిగింది. కానీ చాలామంది నవ్వుల పాలైనటువంటి జర్నలిజం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకనంటే నిన్న ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. మండల, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులందరూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొట్టిరా అంటే మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. అగోరి లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మీకు పీరియడ్స్ వస్తాయా అనే ప్రశ్న అడిగినప్పుడు మనం ఎగతాళి అవుతున్నాం. కాబట్టి దయచేసి అంటే ఇట్లాంటి అవకాశాలు ఇవ్వదనే విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి. దాంతోపాటు ఈరోజు టీపీసీసీ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి? ఆయన ఏం చదువుకున్నాడు? మీడియా ఇన్ఛార్జ్కి ఎట్లా ఉన్నాడు? ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కె శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చదువుకున్నారు? ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. ఆయనకు జర్నలిజం ఉందా?
ఈరోజు ఇక్కడ సామ ముఖేష్ అని ఉన్నాడు, ఆయన అడ్వకేట్. సామ రామ్మోహన్ రెడ్డి అడ్వకేట్. మరి మీ మీడియా ఇన్ఛార్జ్గానేమో జర్నలిజం చేసిన వాళ్ళని పెట్టుకోకుండా ఇక ఎల్ఎల్బి చేసిన వాళ్ళని పెట్టుకొని మీరు మాకు సంబంధించిన విషయంలో ఈరోజు మేము సైకాలజీ చదివినాం, ఎంబీఏ చేసినాం, ఈరోజు జర్నలిజం చేసినాం, 3 పీజీలు చేసి మేము జర్నలిజంకి ఎందుకు వచ్చినాం? అవారాగాళ్ళుగా తిరగడం ఇష్టం లేక. నిన్న నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు ఇక్కడే ఉన్నాడు జనార్దన్ అన్న రేపు పొద్దుగాల అవారాగానిగా తిరగకుండా జనార్దన్ జర్నలిస్ట్ చేయాలటువంటి ఆలోచన నువ్వు చేయకపోతే ఉద్యోగాలు వేసేది ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఈరోజు యూట్యూబ్లు పెట్టుకుంటారు? సో సమయానికి యూట్యూబ్లు ఈరోజు పుట్టడానికి కారణం కూడా నిరుద్యోగత పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో అవారగాళ్ళు అనే మదం ఏదైతుందో ఆ పదం ఇంకా 100 మంది జర్నలిస్టులను తయారు చేస్తుంది. కాబట్టి ఉపాధి ఉద్యోగాలు కల్పించని చేతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం మరో 100 మంది జర్నలిస్టులను తయారు చేయకముందే మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నాగేష్ ఫోన్ చేసి అన్న నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి మమ్మల్ని డిజిటల్ జర్నలిస్టులను తిట్టిండు, దీన్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం, మీటింగ్ పెడుతున్నాం, రావాలి అని అన్నాడు. కానీ మీరు నిజంగా చెప్పండి, మీరు అందరూ బాధపడ్డరా? గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బాధపడ్డరా? భయపడొద్దు, బాధపడొద్దు, గర్వపడాలి. ప్రభుత్వం ఉచ్చబోసుకుందిరా భయ్ మిమ్మల్ని చూసి. వేదిక ఏందో తెలియకుండా కూడా ఏం మాట్లాడిండో మీ గురించి మాట్లాడిండు అని అంటే మీరు పై చేయిలో ఉన్నారు అక్కడ. అయ్యా రేవంత్ రెడ్డి, ఇవి గొట్టాలు కావురా నాయన, ఇవి యావత్ తెలంగాణ గొంతులు, వీళ్ళతోనే ఎందుకు గోక్కుంటున్నావు? మంచోళ్ళు గారు, మీరన్నటువంటి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటున్నారో అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనకండి దయచేసి, అది రెగ్యులర్ మీడియా. ఇది ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగిండు, అన్న ఇది సోషల్ మీడియానా ఇదే మీడియా అంటే, ఎస్ మీది సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియా ఉంది యాంటీ సోషల్ మీడియా. మీరు గ్రామాలలోకి ఎవడైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి మీరు వాళ్ళ గొంతుకలు వినిపిస్తున్నారు కదా. మీరు ఎవరికి ఎందుకు భయపడేది? మీకు రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చెప్పండి, మాట్లాడండి. మీరు ఎవరికి ఎందుకు భయపడేది? మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఆర్జీ టీవీనో ఆర్కే టీవీనో అని ఉంటుంది, ఒక మిత్రుడు 11:30కు పట్టుకపోయారు పోలీసు వాళ్ళు, రిమాండ్ చేయాల. జడ్జి దగ్గరికి పోతే జడ్జి పోలీసు వాళ్ళని తిట్టింది, మీకు తెలుసా? మీకు సోషల్ మీడియా మీద కేసు మా అంటే ఎఫ్ఐఆర్ చేయగలుగుతారు కానీ రిమాండ్ చేసేటటువంటి ఛాన్సెస్ లేవు. రీసెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, లాస్ అండ్ ఎథిక్స్ 2 ఉండాలా. మీరు ఇరుకున పెట్టాలా. మీరు అనవసరంగా ఏంది అని అంటే, ఇప్పుడు మీరు ఇరిటేట్ చేస్తే రేవంత్ రెడ్డి ఆవేశపడ్డాడు కదా, మీరు అట్లే చేయాలా. కానీ మీరు ఆవేశపడవద్దు. జనాలని రెచ్చగొట్టడం కాకుండా చైతన్యవంతం చేసే విధంగా మీ మాటలు, మీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఇంకొక మాట పృథ్వీరాజ్ అన్న, నిన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వీళ్ళు ఇంతమంది మాట్లాడుతుంటే కూడా చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి మా తాత చెప్తుండేది, తాసుబాం అంత కోపం ఉంది, జరిగొడ్డు అంత భయం ఉంది మిమ్మల్ని చూస్తే. మీరెందుకు భయపడుతున్నారు భయ? నాకు అర్థం కాదు. ప్రశాంతంగా మీరు చెప్పాల్సింది చెప్పండి, ఆరితోరి అనకండి. ఇంతకుముందు మన దాసరి సీనన్న చెప్పినట్టు ఏది పడుతుంది అడ్డగోలుగా బెడ్రూమ్ అంశాలు, ఈ పనికి వాళ్ళ ముచ్చట్లు కాకుండా ప్రజల సమస్యలను మాట్లాడండి. కోర్టులు అండగా ఉంటాయి. మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అంటారు కదా. మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈ పొలిటికల్ ప్రెషర్, గవర్నమెంట్ ప్రెషర్ వల్ల వాళ్ళు తలదించుకుంటున్నారు కోర్టుల దగ్గరికి వచ్చి. కాలు మీద కాలేసుకుంటే ఏమవుతుంది? రగన్న కాలు మీద కాలేసు, ఆయన కంఫర్ట్ కోసం వేసుకున్నాడు. ఇంకొకటి, ఒకవేళ సీఎం మీటింగ్కు ఇంకొక దగ్గరికి పోయిండు వేసుకున్నాడు అని అంటే, రగన్న ఒక్కడు కాదాడా. రగన్న న్యూస్ ఛానల్ చూసేటోళ్ళు పొద్దున్న లేస్తే వేలలో లక్షలలో ఉన్నారు. మా అందరికి ప్రతినిధి ఆయన. మేము పంపినాం. మేము ఓట్లేస్తే గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులని అడ్డదారిలో నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటుంటే, మా కోసం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా రగన్న వస్తాడు, కాలు మీద కాలు వేసుకొని అడుగుతాడు ప్రశ్నలు. చెప్పుపోయి నువ్వెవరు? ప్రజాప్రతినిధివి, నువ్వు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కదా. మా దగ్గర మేము కాదు వినయంగా ఉండాల్సింది, నువ్వు ఒక సర్వెంట్. నువ్వు మాకు వినయంగా ఉండాలి, విధేయతతో ఉండాలి, ఓపికతోనే జవాబులు చెప్పాలి తప్ప అంత గడబడు అయితే నడవదు వ్యవస్థ. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే బాగుంటుంది. ఇంకొకటి మన ఒక్క మాట పృథ్వీరాజ్ అన్న అన్నాడు, మీ తాతలు తండ్రులు, అదే కదా నా స్టేట్మెంట్, జర్నలిస్టులు ఆరాబోయి మీరంతా జర్నలిస్ట్ అని ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, మనం నెపోటిజం విషయంలో ఆలోచిస్తే మీడియాని మనం 4th ఎస్టేట్ అని అంటాం. లెజిస్లేటివ్లో తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఐఏఎస్లో ఎగ్జిక్యూటివ్లో అదే అవుతారు, జ్యుడిషియల్లోనైతే ఘోరమైన నెపోటిజం ఉంటుంది. జడ్జిల కొడుకులు జడ్జిలు అవుతారు, లాయర్లు అవుతారు, వాళ్ళకి ఈజీ ఆర్డర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ
ఒక మీడియాలో మాత్రమే, ఈ ఫోర్త్ ఎస్టేట్లో మాత్రమే ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో, ఎవరికైతే సమాజం పట్ల బాధ్యత ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి నిలదొక్కుకోగలుగుతారు. అట్లా లేనిది ఒక యాదవ్ బిడ్డ మైపాల్ యాదవ్ వచ్చి ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? ఎక్కడనో రెండు తాళ్ళెక్కుతూ బతుకునేటటువంటి బిడ్డ అయినటువంటి జర్నలిస్ట్ శంకర్ వచ్చి ఇలా ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడొద్దు? నేనంటున్నాను ఈ వేదిక ద్వారా, అరే భయ్ ఈ గొట్టాలు ఇవి యూట్యూబ్లు సోషల్ మీడియా ఈ చర్చ పక్కకు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది జర్నలిస్టులే మీరు. కాకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేస్తే కూడా అధికారులు స్పందిస్తూ ఉన్నారు, కొన్నిటికి స్పందించరు. ఆ గ్రావిటీని మీరు క్లియర్గా చూపించగలుగుతారు గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక సంఘంలాగా ఏర్పరచుకొని నెలకు 2 నెలలకు ఒకసారి కలుసుకొని ఏదైనా మీటింగ్లు అయితే కూడా ఏదైనా కేసులు అయితే కూడా దయచేసి చెప్పండి, నేను ఎల్లప్పుడూ అవైలబుల్లో ఉంటాను. ఇంకొక ముఖ్య విషయం, ఒక మిత్రునికి కేసు పెట్టిర్రు, ఎఫ్ఐఆర్ అన్న ఏం సెక్షన్లో చూడ, ఏం సెక్షన్ ఏముంటుంది రా భయ్, గదే బిఎన్ఎస్ఎస్, మీరు ఓన్లీ చంపలేదు రేపు చేయలేదు కదా, అంతకు మించి ఏముండదు. దానికి రిమాండ్ కావాల్సినటువంటి సెక్షన్లే ఉండవు. వాళ్ళు పెట్టలేక కింద మీద అవుతారు పోలీసు వాళ్ళు, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక. మీరు కూడా లాస్ట్ చదువుకోండి, ప్రజల పక్షాన మాట్లాడండి. నేను ఏమేమో రాసుకున్నా, ఏదేదో మాట్లాడదాం అనుకున్నా, నాకు ఏది అవుతలేదు. విషయం చెప్పినప్పుడు వేరే జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ ఎక్కడనో పోవాలి, ఎందుకన్నా అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే, అన్న నేను కొన్ని స్టోరీస్ చేద్దామని అనుకున్నాను, ప్రజల తరపున అది ఇప్పుడైతేనే పోతుంది, నాకు ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అన్న అంటే, నేనేం చెప్పానంటే కెమెరామెన్ని నీ కార్లు ఎక్కించుకొని పోతా షెట్ కింద మాట్లాడు, పుట్ట కింద మాట్లాడు, నీకు ఆడిపోతే ఇంకా కొన్ని స్టోరీస్ వస్తాయి కదన్న, స్టూడియోలో కూర్చొని చేసేది ఏంది అని చెప్పినాను. కాబట్టి మీరు ఎఫ్ఐఆర్లకు కేసులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళందరినీ తలదన్నే వ్యవస్థ జ్యుడిషియరీ ఉంది, ఆడ ఒక్కొక్క ఆయన తాట తీస్తాం. థ్యాంక్ యూ.